అవును, మంచిది. ఈరోజు మాధవి ఆత్మీయంగా జన్మించిన విధానాన్ని బట్టి మనం కొత్తగా జన్మించటం అన్న విషయాన్ని గురించి ధ్యానం చేద్దాం. తెలుసు మనకి, మరి ఒకసారి ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 7వ వచనం. మీరు కొత్తగా జన్మించవలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడనవసరం లేదు అని యేసు ప్రభువారు చెప్పారు. ఆశ్చర్యం ఎందుకేస్తుంది? ఆశ్చర్యం ఎందుకేస్తుంది? ఆశ్చర్యం ఎప్పుడు వేయదు. తెలియనప్పుడు ఆశ్చర్యం వేస్తుంది, తెలుసుకున్న తర్వాత ఆశ్చర్యం అనిపించదు. చాలా మందికి తెలియక ఆశ్చర్యపోతా ఉన్నారు. కొత్తగా జన్మించడం ఏంది, కొత్తగా ఏంది అన్నది అర్థం కాక తెలియక ఆశ్చర్యపడుతున్నారు. ఆ విషయాన్ని యేసు ప్రభువారు చెప్తున్నారు. ఆశ్చర్యపడాల్సిన అవసరత లేదు. ఎందుకంటే 6వ వచనంలో ఈ మాట చూద్దాం. శరీరముగా జన్మించింది శరీరము, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మ. 2 జన్మల గురించి మాట్లాడాడు ఆయన. ఒకటి శరీర జన్మ, రెండవది ఆత్మ సంబంధమైన జన్మ. దీన్నే కొత్తగా జన్మించటం అన్నాం. ఎందుకంటే శరీర జన్మ అందరికీ తెలుసు, తల్లి గర్భము ద్వారా పుట్టడం అన్నది శరీర జన్మ. కాబట్టి శరీర జన్మ మనందరికీ తెలుసు. సరే, ఆత్మీయంగా జన్మించటం గురించి, కొత్తగా జన్మించటం గురించి అర్థం కావట్లేదు. అందుకని బోధకుడైనటువంటి నికోదేముకు సైతం అర్థం కాల. అప్పుడు యేసు ప్రభువారితో ఆయన ఏమన్నాడంటే 4వ వచనం, అర్థం కాని వ్యక్తిగా అడుగుతున్న మాట ఏమిటంటే, ఒకసారి పుట్టినవాడు మళ్ళీ కొత్తగా జన్మించాలంటే అమ్మ కడుపులోకి ఎలా వెళ్తాడు, ఎలా వస్తాడు అన్నది ఆయన డౌట్. నికోదేము గారు ఆయన బోధకుడే, మళ్ళీ అయినప్పటికీ ఆయనకు ఆ డౌట్ ఉంది. అప్పుడు యేసు ప్రభువారు చెప్పారు, ఇది కడుపులోకి వెళ్ళేది కాదు, ఇది నీటి మూలంగా జన్మించేది. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించటాన్ని కొత్తగా జన్మించడం అంటారు. శరీరంగా పుట్టిన వ్యక్తే నీరు మూలంగా ఆత్మ మూలంగా జన్మించడాన్ని కొత్తగా జన్మించడం అంటారు. ఇది ఆత్మీయ జననము అంటారు. ఇది ఎందుకు ఈ తతంగం అంతా? ఈ తతంగం అంతా ఎందుకు అర్థం కాలేదు అనుకోవటం ఎందుకంటే ఇది భూ సంబంధమైనది కాదు. శరీర సంబంధమైన జన్మ భూ సంబంధమైనది, ఆత్మ సంబంధమైన జన్మ పర సంబంధమైనది. దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే తప్పనిసరిగా నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించవలసిందే, ఇంకొక మార్గము లేదు. ఎందుకంటే మన శరీరం ఉన్నట్లుగానే ఆత్మ కూడా ఉంది. అయితే శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణం లేదు. ఆత్మ మరి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికెళ్తుంది? దానికి మరణం లేదు కదా. వెళ్తే 2 రాజ్యాలు ఉన్నాయి, దేవుని రాజ్యము, సాతాను రాజ్యం. దాన్ని పాతాళం అంటారు, దీన్ని పరలోకం అంటారు. కాబట్టి దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే కొత్తగా జన్మించాలి అని యేసు ప్రభువారు చెప్పారన్నమాట. ఈ కొత్తగా జన్మించేటప్పుడు, నీటి మూలంగా జన్మించేటప్పుడు మనం ఏం చేస్తామంటే, ఏం చేశారు వాళ్ళు? బాప్తీసం తీసుకునేటప్పుడు వాళ్ళు పాపాలు ఒప్పుకున్నారు, మారు మనసు పొందారు. బాప్తీసం పొందటం మతం మార్పడం కాదు, మతం కాదు, ఇది మార్గము. కానీ బైబిల్లో ఒక చోట మతం అని ఒక పదం వాడాడు. అయితే బైబిల్ మతము అని వాడబడిన దానికి అర్థం తెలుసా మీకు? మతము అంటే బైబిల్ ఏం చెబుతుందో
గలతీ పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనం. మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేసి వచ్చిన మతమును అన్నాడు. ఇక్కడ పాడు చేసిన మతాన్ని ఎవరు? సౌలు ఒకప్పుడు ఈ మతాన్ని, క్రైస్తవ్యాన్ని పాడు చేశాడు. ఆ మతాన్ని పాడు చేశాడు. మతము అన్న దాని మీద 4 అనే అంకి ఉంది. ఫుట్నోట్లో చూస్తే ఆ విశ్వాసము, మతం అంటే విశ్వాసం అని అర్థం, లేకపోతే మార్గం అని అర్థం. అంతేగాని మత మార్పిడి కాదు, మనసు మార్చుకోవటమే కదా. ధనుంజయ శాస్త్రి గారు ఉన్నారు, ఆర్ఆర్కే మూర్తి గారు ఉన్నారు, మోజస్ చౌదరి గారు ఉన్నారు. వీళ్ళందరూ మనసు మార్చుకున్నారు కానీ వాళ్ళు మతాలే మార్చుకోవాల. మతం ఎందుకంటే ఇది మత సంబంధమైంది కాదు, మనసును మార్చుకోవటం. ఈ కొత్త జన్మను గురించిన విషయాలు అర్థం కాకుండా చాలా మంది అపోహల పడుతూ ఉన్నారు. అపోస్తుల కార్యముల గ్రంథములో 2వ అధ్యాయం 23వ వచనంలో మనం చూద్దాం. 38వ వచనం. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకోవటం. ఇదేంటంటే కొత్తగా జన్మించటం అంటే మారు మనసు పొందటం, పాపాలు ఒప్పుకోవటం. పాపాలు ఉన్నాయా? క్రైస్తవులకే పాపాలు ఉన్నాయా అని అనుకుంటారు కొంతమంది తెలియక. పుట్టిన శరీర సంబంధంగా పుట్టిన ప్రతి ఒక్కరికి జన్మ పాపం ఉంది. వాళ్ళు చేసే పనులు మట్టు వచ్చేది కర్మ పాపం. లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరికి జన్మ పాపము, కర్మ పాపము ఉన్నాయి. వాటి నుంచి క్షమాపణ పొందటానికి బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకుంటే ఏం చేస్తున్నారు? పాపాలు ఒప్పుకుంటున్నారు. ఇది ఆత్మ సంబంధమైన స్థానము అన్నాడు. తీతు పత్రికలో చూస్తాం 3వ అధ్యాయం 5వ వచనంలో. స్నానము ద్వారా పరిశుద్ధాత్మ అనుగ్రహించు నూతన స్వభావం. ఎప్పుడైతే మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని బాప్తిసం తీసుకుంటామో పరిశుద్ధాత్మ మనకి నూతన స్వభావాన్ని ఇచ్చేస్తాడు. అదే కొత్తగా జన్మించటం అంటే. అంతేగాని తల్లి కడుపులోకి వెళ్ళటం కాదు, మళ్ళీ పుట్టటం కాదు. ఆ క్లారిటీని చాలా మంది మిస్ అవుతున్నారు. అది అర్థం చేసుకోవలసిందిగా మీకు నేను తెలియచేస్తా ఉన్నాను. కొలస్సీయులకు రాసినటువంటి పత్రికల్లో కూడా 3వ అధ్యాయం 10వ వచనములో దీని గురించి ఒక క్లారిటీని చెప్పాడు. ప్రాచీన స్వభావం ఉంది అంటే శరీరంగా పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి ప్రాచీన స్వభావం ఉంది. ఆ ప్రాచీన స్వభావాన్ని పరిత్యజించి అంటే విడిచిపెట్టి, మార్చుకొని విడిచిపెట్టి నవీన స్వభావము ధరించుకోవటం. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టేయటం, పరిత్యజించటం, నూతన స్వభావాన్ని ధరించుకోవటం, ఇదే కొత్తగా జన్మించటం. ఇందుకు ఆశ్చర్యపడాల్సిందే ఉంది అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా. 3వ అధ్యాయం గలతీ పత్రికలో 27వ వచనం. క్రీస్తును ధరించుకోవటం, క్రీస్తు స్వభావాన్ని ధరించుకోవటం, క్రీస్తులాగా రూపాంతరం చెందటం, ఆయన గుణగణాలు మనలో ఏర్పడటం, క్రీస్తు పోలికగా మారటం. క్రీస్తు ఆయన పాపం చేశాడా? మనం కూడా పాపం చేయకోకుండా ఉండటం. కొత్తగా జన్మించిన తర్వాత మరి పాపం చేస్తే ఏంటి? ఇదొక ప్రశ్న.
దానికి ఆన్సర్ చెప్తాను. దాని ముందు ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. ఎందుకంటే కొత్తగా జన్మించిన తర్వాత, ఇప్పుడు శారీరకంగా జన్మించినప్పుడు భూలోక సంబంధమైన జన్మ అన్నాం దాన్ని. ఆ జన్మప్పుడు పుట్టిన తేదీని రికార్డ్ చేస్తారా, చేయరా? చేస్తారు. ఆ పుస్తకం పేరు జనన మరణ రిజిస్టరు అంటారు. ఎందుకంటే ఆ రెండు ఉంటాయి దాంట్లో, పుట్టిన తేదీ మరణించిన తేదీ రెండు ఉంటాయి కాబట్టి. శరీరానికి రెండు ఉన్నాయి కాబట్టి ఆత్మకి లేవు. ఆత్మగా జన్మించిన వారికి, ఆత్మీయంగా జన్మించిన వారికి కూడా రికార్డ్ చేస్తారు. దాని పేరు జీవ గ్రంథము. ఎక్కడ పుట్టినప్పుడు రాస్తే ఈ భూలోక సంబంధమైన హక్కులు వచ్చినట్లుగా, ఆత్మ సంబంధంగా కొత్తగా జన్మిస్తే పరలోక సంబంధమైన జన్మ కాబట్టి పరలోక సంబంధంగా హక్కులు వస్తాయి. ఈ మాట కూడా చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మన పౌరస్థితి, మనకి భూలోక స్థితి ఉంది. ఎందుకు? మనకి పౌర హక్కులు ఉన్నాయా? మనం చక్కగా ఇక్కడ నివసిస్తున్నాం, ఇల్లు కట్టుకుంటాం, బంగారం సంపాదించుకుంటాం, చదువుకుంటాం, పెళ్లి చేసుకుంటాం, పిల్లగంటాం. ఇవన్నీ మన హక్కులు. ఎందుకని ఇక్కడ పుట్టాం. ఈ భారతదేశంలో పుట్టాం ఇంతవరకే. నీకు నా అమెరికా పోయి నాకు హక్కు ఇవ్వమంటే ఇవ్వరు. కాబట్టి ఆత్మ సంబంధంగా పరలోక సంబంధంగా పుట్టాం కాబట్టి పరలోకములో హక్కులు కలుగుతాయి, పౌరస్థితి కలుగుతుంది. అందుకనే పౌలు గారు ఆత్మతో రాస్తున్న మాట ఏమంటున్నాడు? మన పౌరస్థితి ఉందే అది పరలోకములో ఉంది. మనం జన్మించినప్పుడు, కొత్తగా జన్మించినప్పుడు రికార్డ్ చేయబడింది. ఆ గ్రంథం పేరు జీవ గ్రంథము. అయితే దానికి ఒక పేరు ఉంది. జీవ గ్రంథానికి కూడా పేరు ఉంది. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 27వ వచనం. ఈ పుస్తకం పేరు, జీవ గ్రంథం పేరు గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథము. అది అందుట్లో పేరు రాయబడి ఉంటేనే పరలోకంలో ప్రవేశిస్తాడు. ఏంది ప్రవేశించేది? శరీరం, ఆత్మ. ఆత్మే. శరీరం ఇక్కడ సమాధి చేయబడుతుంది, ఆత్మే అక్కడ ప్రవేశిస్తుంది. అది ఈ రెండు యొక్క వ్యత్యాసాన్ని, ఈ రెండు పుటకల యొక్క విధానాన్ని మీరు గుర్తించాలి రాత్రి. ఏమ్మా, ఎందుకని గొర్రె పిల్ల యొక్క పేరు పెట్టారు? లోక పాపములు మోయు దేవుని గొర్రె పిల్లగా క్రీస్తు గొర్రె పిల్ల లాంటి రక్తాన్ని మన కొరకు, విమోచన కొరకు క్రయధనముగా చెల్లించాడు కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. పేతురు గారు అంటాడు మొదటి పత్రికలో 1వ అధ్యాయం 19వ వచనం. గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనం విమోచించబడ్డాం కాబట్టి ఆ పుస్తకానికి గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథము అని రాయబడింది. అందుట్లో రాయబడిన వాళ్ళు, రాయబడిన పేర్లున్న వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళటానికి హక్కు కలిగి ఉంటారు. తర్వాత పుస్తకాలు ఉన్నాయి. ఒక పుస్తకమే కాదు, ఇంకా గ్రంథాలు కూడా ఉన్నాయి. ఈ గ్రంథాలను కూడా ఇప్పబడతాయి. 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 12వ వచనం. ఇది ఇక్కడ తేడా లేదు, భేదం లేదు. స్త్రీ అని, పురుషుడని, గొప్పోళ్ళని, తక్కువలని, గ్రీకు దేశస్తుడని, యూదుడని, ఈ భేదాలు లేవు. ఎవరైనా సరే చనిపోయిన వారు దేవుని సింహాసనం ముందు నిలబడే రోజు ఉంది. అప్పుడు ఆయన దగ్గర గ్రంథాలు ఉన్నాయి, అవి ఇప్పబడతాయి. ఎందుకు ఇప్పబడుతున్నాయి? దాంట్లో పేర్లు ఉన్నాయా లేవా, ఈ గ్రంథంలో పేరుందా, ఆ గ్రంథంలో పేరుందా అని టెస్ట్ చేస్తారు. అప్పుడు చదువుతారు. ఏంటో నీ పేరు అని అడుగుతారు, ఫలానా పేరు. అప్పుడు చూస్తారు పేరు.
జీవ గ్రంథంలో ఏం లేదు, పేరు లేదు. పేరు లేని వారిని ఏం చేస్తారు, అగ్నిగుండంలో పడేస్తారు. పేరున్న వాళ్ళని పరలోక రాజ్యానికి పంపిస్తారు. ఇది తీర్పు సమయంలో జరిగే విధానం. ఇది ఎంత భూలోకంలో ఉండగానే జన్మించాలి. ఈ భూలోకాన్ని విడిచిపెట్టిన తర్వాత జన్మించే అవకాశం లేనే లేదు. అందుకని కొత్తగా జన్మించాలి అన్న చెప్పిన మాటను మీరు అపార్థం చేసుకోవద్దని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఎఫెసీ పత్రిక 2:8 కాదమ్మా, 2:8. మనదేమో విశ్వాసం, దేవుందేమో కృప. ఈ రెండు కలయిక వల్ల రక్షణ కలిగింది. మనమే ఖర్చు పెట్టాల, నమ్మామంతే. త్యాగం అంతా ఆయన చేశాడు, త్యాగం అంతా ఆయన చేశాడు కదా. పాపానికి వచ్చే శిక్ష అంతా ఆయన భరించాడు, శాపాన్ని ఆయన భరించాడు. నీ మరణాన్ని ఆయన నీ స్థలంలో నిలిచి మరణించాడు. నువ్వేం చేయలా, పాపము కొరకు నీ రక్తాన్నేమో చిందించలా, నువ్వు అంత ప్రయాసపడలా. కానీ ఆయన పాపముతో పోరాడాడు, సిలువలో బలియాగమయ్యాడు, రక్తం చిందించాడు. కాబట్టి ఆయన కృప ద్వారా నీకు రక్షణ ఇస్తున్నాడు. కాబట్టి ఇందులో మనం అతిశయపడాల్సిన అవసరం లేదని రాత్రికాల సమయంలో మనం నేర్చుకున్నాం కదా. ఎందుకంటే దేవుని కృప ద్వారా నేనైనా నువ్వైనా ఎవరిమైనా రక్షణలోకి వచ్చాం. మనమే మంచోళ్ళమా? మేము మంచోళ్ళం అన్నాం. ఒకసారి చేసి చెప్పండి అమ్మ. రేపు పండగప్పుడు సాల్వా తీసుకొచ్చి కప్పి దండేస్తాను, సన్మానం చేస్తాను. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా? ఎవరు లేరు. మనం ఎవరు మంచోళ్ళం కాదు, మనం దేనికి అర్హులము కాదు. కానీ కృప ఏం చేస్తుందంటే అర్హత లేని వారికి అదే కృప. అర్హత లేని మన ఒకప్పుడు పౌలు సౌలుగా ఉండి హింసించాడు, దూషించాడు, హాని చేశాడు. ఈ మాట తిమోతికి చెప్తాడు. ఒక మాట చూద్దాం. మొదటి పత్రిక, తిమోతికి రాసిన పత్రిక. పూర్వము అంటే దేవుణ్ణి నమ్ముకోక ముందు, దేవుళ్ళలోకి రాకముందు ఎంత దూషించేవాడు, ఎంత హింసించేవాడు, ఎంత హాని చేసేవాడు. కానీ దేవుడు కనికరించి తన పరిచర్యను అప్పగించాడు. 16 చూడమ్మా. నిత్య జీవము నిమిత్తము నేను మాదిరిగా ఉండులాగున నేను ప్రధాన పాపిని, నా యందు కనికరపడ్డాడు, నేను కనికరింపబడ్డాను. దేవునికి స్తోత్రం. ప్రధాన పాపి నేను, నువ్వు, అందరం పాపులమే. కానీ దేవుడు కరుణించాడు, దేవుడు కరుణించాడు. అందుకనే మనం నూతనంగా జన్మించాము. ఎఫెసీ పత్రికలో 1:3 నాకు అమ్మాయి అంది, ఒకసారి నీ జ్ఞాపకం చేస్తా. క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాను. భూ సంబంధంగా జన్మించిన వారికి భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఎలా కలిగినాయో, ఆత్మ సంబంధంగా జన్మించిన వారికి ఆత్మ సంబంధమైన పర సంబంధమైన దీవెనలు దేవుడు అనుగ్రహించాడు. మనం గతంలో నేర్చుకున్నాం పర సంబంధమైన ఆశీర్వాదాలు కదా. పరలోక పట్టణం ఎంత గొప్పది, ఎలా కట్టబడింది, దానికి ఎన్ని గుమ్మాలు ఉన్నాయి, వీధులు సువర్ణముతో వేయబడ్డాయి కదా, ముత్యములతోనూ రత్నములతోనూ కట్టబడినది కదా. అంత గొప్ప పట్టణాన్ని దేవుడు తన బిడ్డలకు స్వాచ్ఛంగా ఇవ్వబోతున్నాడు. మన పిల్లలు ఇల్లు కట్టించుకుంటారో కట్టించుకోరని మనం శాయశక్తులు శ్రమపడి భూలోకములో మన బిడ్డల కోసం ఇల్లు ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నామో, పరలోకపు తండ్రి కూడా మన కోసం ఒక గృహాలు ఏర్పాటు చేస్తున్నాడు. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి.
కొలస్సీ పత్రిక 3:2 కాబట్టి ఇక పైనున్న వాటినే మనం ఎతకాలి. పైన మనకి మన పరలోకపు తండ్రి ఉన్నాడు, పరలోక రాజ్యం ఉంది, మన స్వాస్థ్యం ఉంది కదా. ఇక మన దృష్టి అంతా అదే, భూ సంబంధమైన మీద కాదు అన్న విషయాన్ని ఇక్కడ చెబుతా ఉన్నాడు. మరి ఆ కొత్తగా జన్మించిన వాడు మరి ఎలా ఎదగాలి, ఎలా ఎదుగుతాడు అంటే వాక్యము ద్వారా. రక్షణ విషయంలో ఎదగాలంటే ఆయన వాక్యం అనే పాలన. సరే, పేతురు మొదటి పత్రిక 2:2 మనం చూస్తాం. ఒకడు కొత్తగా జన్మించిన వాడు, అది కొత్తగా పుట్టినాడు, అమ్మ దగ్గర పాలు తాగుతాడు, శరీరంగా పుట్టినవాడు, ఆత్మ సంబంధంగా పుట్టినవాడు నిర్మలమైన వాక్యం అనే పాలను అపేక్షించి రక్షణ విషయంలో ఎదగాలి. అందుకని వాక్యం చదువుతూ ఉండాలి, వాక్యము వింటూ ఉండాలి, వాక్యం ధ్యానిస్తూ ఉండాలి. ఆ విధంగా మన రక్షణలో బలపడతాం. అందుకనే దేవుని గ్రంథం మనకి మన దాకా వచ్చింది, మనం బలపడటం కోసం, ఆత్మీయంగా ఎదగటం కోసం. ఇలా కొత్తగా జన్మించి వాక్యంగా ఎదుగుతూ ఒక క్రమంగా సహవాసంగా ఉన్న వారిని ఏమన్నారంటే క్రైస్తవులు అన్నారు. 11 అపోస్తుల కార్యములు 26 అవును, మొట్టమొదటిగా ఉన్న 120 మంది, తర్వాత బాప్తిసం పొందిన 3000 మంది, ఆ విధంగా 5000 మంది, వీళ్ళందరూ కూడా కలిసి ఉన్నారు. ఒక సంవత్సరం అంతా కూడా వాక్యం చదువుతూ సహవాసములో ఉంటూ ఉన్నారు. అది క్రైస్తవులు అనబడ్డారు. అందుట్లో మత సంబంధం ఇది, మతం కాదు. వాక్యంలో కొత్తగా జన్మించి వాక్యాన్ని నేర్చుకున్న సహవాసులు వీళ్ళు. అందుకనే మనం సహవాసం అంటారు మనల్ని కదా. అంతేగాని క్రైస్తవం అన్నది మతం కాదు, ఇది దేవుని దగ్గరికి మార్గమే. కానీ అందుకే యేసుప్రభువు వారు మత సంబంధమైన బోధ ఎక్కడా చేయలేదు. నేనే మార్గమును జీవమును సత్యమును అన్నారు, కానీ ఇది మతం అని చెప్పలేదు. క్రైస్తవం మతం కాదు. ఒకవేళ అన్ని బాగా జరిగినాయి, మధ్యలో పొరపాటు చేస్తే మరి రాయబడిన పేరు సంగతి ఏంటి అంటే, నాకు చెబుతా అన్నా కదా, నిర్గమాకాండం చెప్పి ముగిస్తాను. 33:32 ఇశ్రాయేలు ప్రజలు లోబడిన వారుగా, పాపం చేసిన వారుగా, తిరుగుబాటు చేసిన వారుగా ఉంటే మోషే గారు అడ్డుపడి దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా వారి పాపములు క్షమించు, లేకపోతే అంటే మోషే గారికి అప్పుడే తెలుసు ఆ గ్రంథం ఉందని, ఆ గ్రంథములో దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ పేర్లు ఉంటామని మోషే గారికి తెలుసు. ఎందుకంటే సీనాయి పర్వతం మీద దేవుడు మాట్లాడాడు, దేవుడు తెలియచేశాడు కదా. బ్లూ ప్రింట్ మందిరం యొక్క ప్రత్యక్షపు గుడారం యొక్క బ్లూ ప్రింట్ ఇయటం కాదు, ఇవన్నీ కూడా చెప్పేశాడు. అందుకని ఆయన మాట మాట్లాడుతున్నాడు, నువ్వు రాసిన గ్రంథములో నా పేరు తీసేయి అంటే ఎట్ట కనబడుతున్నాడు మోషేకి దేవుడు. అని అన్నాడు, అరే బాబు, ఎవరు పాపం చేస్తారు వాడి పేరే గంధంలో తుడిచేస్తాను. మన దగ్గర ఎరైజర్ ఉంది, ఇంకో రిమూవర్ ఉంది, ఆ దగ్గర లేదా తుడి సోదరం వేస్తాడు. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, మీరు తీసుకున్న రక్షణలో కొనసాగండి, వెనక తిరగమాకండి, పడిపోమాకండి. మన ప్రాణం పోకడ వరకైనా, దేవుని రాకడ వరకైనా మనం రక్షణలో కొనసాగుతూ ఉండాలి. పేతురు గారు రాస్తాడు కదా, 1వ అధ్యాయంలోనే చెప్తాను, 1వ పత్రికలోనే. కొంచెం పైన చదువమ్మా, దానిపైన దేవుని స్తుతించబడుగాక. నిరీక్షణ కలిగింది. తర్వాత మనకి పునరుద్ధానం ఉందని యేసుప్రభువు వారు లెగవటం ద్వారా, మరణం జయించి లెగవటం ద్వారా
మనకు నిరీక్షణ కలిగింది. ఆ చదువమ్మ. అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారునైన స్వాస్థ్యం మనకు కలుగున్నట్లు ఆయన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేశాను. ఇదే కొత్త జన్మ. మరలా జన్మింపజేశాడు. ఎందుకని దానికోసం, ఆ వాడబారని రాజ్యం కోసం స్వాస్థ్యం మనకు అక్కడ ఉంది. ఇప్పుడు రక్షణ తీసుకున్నాం కదా. రక్షణ ఒక కాలానికి సంబంధించింది కాదు, వర్తమాన భూత భవిష్యత్తు 3 కాలాలకి. ఇప్పుడు భూతకాలములో నువ్వు రక్షణ తీసుకున్నావు, వర్తమాన కాలంలో రక్షణలో కొనసాగుతున్నావు, దేవుని రాకడలో నువ్వు రక్షించబడబోతావు. అందుకని కడవరి కాలములో బయలుపరచబడబోతున్న రక్షణ సిద్ధముగా ఉందంటాడు పేతురు. కాబట్టి దాన్ని కాపాడుకుంటూ మనం జీవించాలి. ఆ విధంగా అమ్మాయి కూడా జీవించి మనం అందరం కూడా అలాగా జీవిస్తూ దేవుని రాజ్యంలో మనం అందరం ఉండాలని కోరుకుంటూ ఈ మాటలే ముగిస్తా ఉన్నాను. దేవుని మాటలు ఆశీర్వదించి దీవించును గాక. అర్థమైనట్టుందా? మంచిది.